ప్రియా, నా కోసం ఒక గ్రీన్ టీ చేయవా ప్లీజ్? కోడలా, నిన్నేగా నీ పెళ్ళయింది. ఈరోజు నువ్వు స్నానం లేకుండానే వంటగదిలోకి వచ్చావు. కొత్త కోడలు వంటగదిలో పాటించాల్సిన కొన్ని విషయాలుంటాయని తెలుసా లేదా నీకు అసలు? అరే అత్తయ్య, ఇలాంటివన్నీ ఏంటి? నేను మా ఇంట్లో కూడా ఇలానే ఉండేదాన్ని. నాకు తెల్లవారే గ్రీన్ టీ తాగే అలవాటుంది. స్వప్న వదిన, మీరొచ్చి కొన్ని గంటలే అయింది, అయినా సరే మమ్మీతో ఎలా మాట్లాడుతున్నారు? నేనైతే ముందే చెప్పాను ప్రేమ పెళ్లిళ్ళ గోల్లో పడవద్దని. కానీ రాహుల్ నా మాట ఎక్కడ వింటాడు? ఇదిగో నీ గ్రీన్ టీ. సప్న రాహుల్ది ప్రేమ వివాహం. అత్త మరియు ఆడపడుచు ఆమెని ఏదో ఒకటి అంటూనే ఉండేవారు. స్వప్న స్వతహాగా చాలా మంచిది. ఆమె ఇంకొకరిని మోసం చేయడం ఆమెకు అసలు ఇష్టం ఉండదు. అమ్మ, పంతులు గారు మరియు అందరూ ఎప్పుడు భోజనానికి వస్తున్నారు? వాళ్ళు 11 గంటలకు వచ్చేస్తారు. ఒక పంచి, నువ్వు ఒక పంచి స్వప్నాన్ని కూడా పిలు. ఎలా అందరికీ వంట చేయాలో నేను చెప్తాను. సరే అమ్మా, ఇప్పుడే పిలుచుకొని వస్తాను. ప్రియ సప్నాన్ని పిలవడానికి వెళ్తుంది. సప్న అల్మారీలో బట్టలు పెడుతుంది. సప్న దగ్గర మంచి మంచి చీరలు, డ్రెస్సులు ఉండడం ప్రియా చూస్తుంది. ఆమె మనసు పాడైపోతుంది. రాహుల్, ఈ సూట్ నా ఫేవరెట్. నాకు గుర్తుంది, ఇది నువ్వే ఇచ్చావు నాకు. రేపు పూజకి ఈ డ్రెస్ వేసుకోనా? అవును, బాగుంటుంది, ఇదే వేసుకో. వదినా, నేను లోపలికి రావచ్చా? హాహా, లోపలికి రా ప్రియా, ఇందులో అడిగేదేముంది? వదినా, అమ్మ పిలుస్తుంది. రేపటి పూజ గురించి మీతో ఏదో మాట్లాడాలంట. నేనేమంటున్నానంటే, రేపు పూజకి ఈ డ్రెస్ వేసుకోనా? నాకు చాలా నచ్చింది. ఈ కలర్ సూట్ నేను అసలు ఎప్పుడూ వేసుకునలేదు. ఈ సూటా? ప్రియా, ఈ సూటు మీ అన్నయ్య. సర్లే, రేపు ఈ సూట్ నువ్వు వేసుకో. పద, నేను వస్తాను. ఈ సూట్ కూడా తీసుకువెళ్ళు, మీ అల్మారాలో పెట్టుకో. ప్రియా కావాలని సప్న వేసుకుందామన్న సూట్నే సెలెక్ట్ చేస్తుంది. సప్న, ఈ సూట్ నువ్వు రేపు వేసుకుందాం అనుకున్నావు కదా, ప్రియాకి ఎందుకు ఇచ్చావు? అయితే ఏమైంది? ప్రియా వేసుకుంటే తప్పేముంది? అయినా ప్రియా నా చెల్లి లాంటిది. ఇంకా మొదటిసారి నన్ను ఏదో అడిగింది, నేను ఎలా కాదంటాను? సర్లే, నేను అత్తమ్మని కలిసి వస్తాను. సప్న అత్తగారి దగ్గరికి వెళ్తుంది. కోడలా, రేపు పూజకి వంటంతా నువ్వే చేయాలి. పంతులు గారు చాలా రోజుల తర్వాత మన ఇంటికి వస్తున్నారు. అతనితో ఇంకా గెస్టులు కూడా వస్తారు. మరి ఎవరికి ఏ లోటు రాకుండా చూసుకోవాలి. వంటలు మాత్రం చాలా రుచికరంగా ఉండేటట్టు చూసుకో. అత్తయ్య, మీరు అవన్నీ పట్టించుకోకండి, నేను చూసుకుంటాను. ఈరోజు ఉదయం హల్వా చేశాను కదా, ఎలా ఉంది? పర్వాలేదు, బానే ఉంది. కాస్త నెయ్యి ఎక్కువయింది. సరే, నేను పక్కింటికి వెళ్ళి వస్తాను. స్వీట్లు ఇవ్వడం మర్చిపోయాను. మరుసటి రోజు సప్న వంట చేయడానికి అన్ని సిద్ధం చేసుకుంటుంది. ప్రియా ఇంకొకసారి వదిన్ని ఆట పట్టించాలనుకుంది. ఆమె పనిలో పడగానే కూరలో ఉప్పు కాస్త వేసింది. అందరితో సహా పంతులు గారికి భోజనం పెట్టారు. పంతులు గారు, కొంచెం భోంచేయండి. కొత్త కోడలు తన చేత్తోటే వంటంతా చేసింది. చాలా మంచిది. కోడలు వంటని రుచికరంగానే చేసుంటది. పంతులు గారు ఎప్పుడైతే మొదటి నోట్లో వేసుకుంటారో ఊసేస్తారు. ఏమైంది పంతులు గారు, వంట నచ్చలేదా? జానకి గారు, ఇలాగే మాతో హాస్యం చేయాలనుకుంటే మమ్మల్ని భోజనంకి ఎందుకు పిలిచారు అసలు? మీరు ఈ కూర తిన్నారా? అయినా ఇందులో ఉప్పు ఎంత ఎక్కువగా ఉందంటే నేను ఒక ముద్ద కూడా తినలేకపోయాను. ఎలాంటి కోడల్ని తెచ్చారు? వంటలో ఏది ఎంత వేయాలో కూడా ఆమెకు తెలీదు. క్షమించండి పంతులు గారు, ఎక్కడో ఏదో తప్పు జరిగి ఉంటుంది. ఇప్పుడే మీకోసం నేను వేరే కూర చేయిస్తాను. చాలు, కడుపు నిండింది. ఇప్పుడింకా నేను వెళ్లాల్సి ఉంటుంది. జానకి, పంతులు గారికి దక్షిణివ్వు. పంతులు గారు మరియు అతనితో వచ్చిన వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. జానకి చాలా కోపంతో ఆమె దగ్గరికి వెళ్తుంది. ఆమెను తిట్టడం మొదలు పెడుతుంది. సప్న, నువ్వు ఇలా చేస్తావా అని అనుకోలేదు. పంతులు గారి ముందు మా పొరవంతా గంగలో కలిసింది. నీకు కూర చేయడం రాదా? అంత ఉప్పు ఎందుకు వేసావు కూరలో? పంతులు గారు చాలా కోపంలో వెళ్ళారు. అత్తయ్య, నేనైతే ఉప్పు ఎప్పుడు ఎలా వేస్తానో అలానే వేశాను. అంతలా ఉప్పు ఎక్కువైందో నాకు అసలు అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం, నేను కొంచెం కూర రుచి చూస్తాను. సప్న కొంచెం తిని చూస్తుంది. ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. అలా జరగాల్సిందే, ఎందుకంటే ప్రియా కావాలని కూరలు ఉప్పు వేసింది. కానీ ప్రియా చేసింది ఎవరికైనా ఎలా తెలుస్తుంది? ప్రియా తనలో తానే నవ్వుకుంది. అమ్మా, ఏం కాదులే, అప్పుడప్పుడు అలా జరుగుతుంది. ఇంతటి దానికి ఎందుకు అంత తిట్టడం? సప్న, నువ్వు లోపలికెళ్ళి విశ్రాంతి తీసుకో. ఉదయం నుంచి ఏదో పని చేస్తూనే ఉన్నావు. అవును, రాహుల్ నిజమే చెప్తున్నాడు. నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. మిగతా పనంతా ప్రియా చూసుకుంటుంది. ఆహా, నెత్తి నెక్కించుకోండి ఇద్దరు ఆమెని. ఏదో కొంచెం దెబ్బలాడితే ఏదో తప్పంతా నాదే అనుకుంటున్నారు. అరే, అత్తగారిల్లు గుళ్ళంటిది. ఏ పని చేసినా శ్రద్ధతో చేయాలి. కానీ ఈ కాలం పిల్లలు ఎక్కడ అర్థం చేసుకుంటారు? అమ్మా, నేను ఈ కూరని సరిచేస్తాను. వదిన ఎలాగో లోపలికి వెళ్ళిపోయింది. ఇంట్లో పనంతా నేనే చేయాల్సి ఉంటుంది ఇప్పుడు. నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో, నేను నీకు తినడానికి ఏదైనా ఇస్తాను. ఉప్పు ఎక్కువ ఉన్న కూర నేను అసలు తిన్ను. బీపీ పెరిగిపోయిందంటే నేను ఆ మందులే వేసుకొని అటు ఇటు తిరగలేను. అసలే బాలేదు. సప్నాకి ఇంకా నమ్మకం కుదరట్లేదు కూరలో తను ఉప్పు ఎక్కువ వేసేసిందని. ఈ విషయంకై ఆమె చాలా చింతించేది. ఆ విషయం అక్కడికే ముగిసింది. కొన్ని రోజులకు ప్రియాకు ఎంగేజ్మెంట్ అవుతుంది. అందరూ అదే పనుల్లో బిజీగా ఉన్నారు. అమ్మా, టెన్షన్ పడకు, 2 రోజుల్లో నిశ్చితార్థం ఉంది. నేను పార్లర్కి వెళ్ళి అన్ని పనులు చూసుకుని వస్తాను. నాకేం తెలుస్తుంది?
నువ్వేం చేయించుకున్నా అందంగా కనిపించాలి. నిశ్చితార్థం అప్పుడు అందంగా కనిపించాలి అంతే. అమ్మా, నీ కూతురు ఎప్పుడూ అందంగానే ఉంటది. చూడు, అందరికన్నా నేను అందంగా ఉంటాను. సరే, ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది, నేను వెళ్తాను. పార్లర్ ఓపెన్ అయిందని ఇప్పుడే కాల్ వచ్చింది. ప్రియా, ఫంక్షన్కి ఇంకా 2 రోజులే ఉంది. ఎప్పుడు కూడా ఇలాంటి బ్యూటీ ట్రీట్మెంట్స్ కనీసం 5 రోజుల ముందే చేయించుకోవాలి. ఎల్లుండే నిశ్చితార్థం. ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటే ఒకవేళ నీ ఫేస్ ఏమైనా పాడైపోతే అప్పుడు చూసావా అమ్మా, నేను వెళ్తుంటే ఆపేసింది. ఆవిడ ప్రాబ్లం ఏంటో అసలు. వదిన, నువ్వు స్మార్ట్ ఇంటెలిజెంట్ అయినందున మేము మాత్రం ముద్దులం కాదు. నాకు కూడా ఇవన్నీ తెలుసు. నా ఫ్రెండ్ కొత్తగా ఇక్కడే ఒక బ్యూటీ పార్లర్ పెట్టింది. ఫేషియల్ బ్లీచ్ అన్నీ చేస్తానని రమ్మంది. అందుకే మీరు దీనిలో తలదూర్చకండి. ప్రియా ఆమె ఫ్రెండ్తో ఫేషియల్ మరియు బ్లీచింగ్ చేయించుకోవడానికి వెళ్ళిపోతుంది. అయితే కొన్ని గంటలలోపే ఆమె ఫేస్ కి ఎలర్జీ వచ్చేస్తుంది. తన ముఖం కురుపులతో నిండిపోయింది. అందరూ భయపడతారు. ప్రియా మాత్రం ఏడుస్తూనే ఉంటుంది. ప్రియా నిన్ను సప్న వద్దంది కదా, అయినా తన మాట వినలేదు. రాహుల్, తను అలా తిట్టుకు. జరగాల్సిందేదో జరిగిపోయింది. ప్రియా, నా దగ్గర ఒక ఐడియా ఉంది. నేను నీకు మేకప్ ఎలా వేస్తానంటే ఎవరికీ కూడా తెలీదు అసలేం జరిగిందో అని. బహుశా నీకు తెలియదేమో, నేను బ్యూటీ పార్లర్ కోర్సులో చాలా సర్టిఫికెట్లు గెలుచుకున్నాను. ఏంటి, నువ్వు బ్యూటీ పార్లర్ కోర్స్ చేసావా? అవునత్తమ్మా, నేను బ్యూటీ పార్లర్ కోర్సులు చేశాను. నేను చేస్తే ప్రియాకి ఇష్టముండదేమోనని నేనేం అనలేదు. ప్రియా, నేను నిన్ను రెడీ చేస్తాను. సునీత ప్రియాని ఎంత అందంగా చేస్తుందంటే తన ముఖం మీద ఉన్న మొటిమలు, మచ్చలు అన్నీ కూడా మేకప్లో కవర్ అయిపోయాయి. నిశ్చితార్థం సంగీత్ ఎక్కడో పెడతారు. ఆ తర్వాత ప్రియే నిజమేంటో అందరికీ చెప్తుంది. అమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. వదిన చాలా మంచిది. ఇప్పటి వరకు జరిగిన దానికి సారీ వదిన. నేను మీతో తప్పుగా ప్రవర్తించాను. అదేం పర్వాలేదు ప్రియా. నీ తప్పులు నువ్వు తెలుసుకున్నావు, అది చాలు నాకు. కానీ ఎప్పుడూ గుర్తుపెట్టుకో, ఒక అమ్మాయికి అత్తగారిల్లైనా అమ్మగారిల్లైనా గుడితో సమానం. అందరూ పర్ఫెక్ట్ అని నేను అన్ను. అందరిలో తప్పులు కూడా చాలా ఉంటాయి. నాలో కూడా లోపాలు ఉండే ఉంటాయి. అంత మాత్రాన నేనెప్పుడు తప్పు చేస్తానన్న అర్థం కాదు. నువ్వు కూడా మీ అత్తగారింట్లో మంచి పేరు సంపాదించుకొని అందరికీ ఏం కావాలో అవన్నీ చూసుకుంటూ ఉండాలి. అత్తమ్మ, అమ్మ నాకెప్పుడు ఒక విషయమే చెప్తూ ఉండేది, ప్రేమ పంచుకుంటే ప్రేమ నిండుతుందని. మీ మమ్మీ చాలా కరెక్ట్గా నీకు అన్నీ చెప్పారు. అయినా నువ్వు చాలా మంచిదానివి తల్లి. ప్రియా, నీ వదిన చాలా మంచి అడ్వైజ్ ఇచ్చింది. నీ అత్తగారింటిని ఎప్పుడూ ఒక గుడిలా భావించు. ఎందుకంటే నువ్వు అక్కడ ప్రేమను పంచితే నీకు కూడా ప్రేమ దక్కుతుంది. నేను కూడా నా లోపాలను విడిచిపెట్టడానికి ప్రయత్నిస్తాను. అంతేకాదు, మనందరం కూడా మనలో ఉన్న లోపాలని వెతికి దాన్ని సరిదిద్దుకోవాలి. ప్రియా తను చేసిన తప్పును తెలుసుకుంది. అందరి పిల్లల ముఖాల్లో నవ్వుండాలి. సప్న వాళ్ళ అత్తగారింట్లో బానే ఉంది. అత్తగారింట్లో తనకంటూ ఒక స్థానాన్ని తను దక్కించుకుంది. ఆ మంచి కబుర్లే ప్రియాకు కూడా ఆమె చెప్పింది. త్వరగా ఓపెన్ చెయ్యవే. ఏం తీసుకొచ్చావు ఈరోజు? రోజులాగానే ఆలు కర్రీ, చపాతీలు. వావ్, మీ మమ్మీ కూరలు చాలా బాగా చేస్తుందే. నీ టిఫిన్ నాకు ఇవ్వవా? నేను తింటానుగా. ఆగు, నువ్వు రోజు నేను తెచ్చే చపాతీలు, ఆలు ఫ్రై ఎందుకు తింటావు? ఎందుకు తింటానంటే ఊరికే నాకు చాలా ఇష్టం కాబట్టి. ఇదిగో తీసుకో, నువ్వు నా బాక్స్ తిను. అవునా, ఈరోజు నువ్వేం తెచ్చావు? నాకు తెలీదు, నువ్వే ఓపెన్ చేసి చూడు. అయ్ బాబోయ్, పన్నీర్ పరాటాలు. రావే, మనిద్దరం కలిసి తిందాం. అరే నువ్వు తినవే, నేను మొన్ననే తిన్నానులే. నాకు నీ టిఫిన్ బాక్స్లో ఉన్న టిఫినే కావాలి. ఈ కథ ఓ ఇద్దరి స్నేహితురాళ్ళది, గ్రీష్మ మరియు అంకిత. గ్రీష్మ చాలా పేదమ్మాయి. ఆమె తండ్రి కూలిపని చేస్తూ ఉంటాడు. కానీ అంకిత ఒక ధనవంతుడి కూతురు. వాళ్ళకి చాలా ఫ్యాక్టరీలుంటాయి. అంకిత కావాలనే రోజు గ్రీష్మ టిఫిన్ బాక్స్ తినేది. గ్రీష్మ బాగా తినాలని అంకిత తన టిఫిన్ బాక్స్ ఇచ్చేది. ఇద్దరూ చాలా సంతోషంగా ఉండేవారు. ఒకరోజు, అంకిత, రేపు నేను కాలేజ్కి రానే. అయ్యో ఎందుకు? నువ్వు లేకుంటే నాకు చాలా బోర్ కొడుతుంది. రేపు నాన్నగారితో చుట్టాలింటికి వెళ్తున్నాను, తప్పకుండా వెళ్ళాలట. ఓహో, ఏదైనా అబ్బాయి విషయమా ఏంటి? చల్ పిచ్చిదనా, అలాంటిదేమీ లేదు. నాన్న వాళ్ళ బాబాయ్ ఉన్నారుగా, ఆయనకి ఒంట్లో బాలేదు. అందుకే నాన్నతో పాటు ఆయన్ని చూడ్డానికి వెళ్ళాలి. సర్లే, ఎల్లుండి వరకు వచ్చేస్తావుగా? అయ్యో వచ్చేస్తానే బాబు, రేపు సాయంత్రానికే వచ్చేస్తా, నువ్వేం బాధపడకు. సరేలే, అయితే ఓ పని చేద్దాం. సాయంత్రం నేనే మీ ఇంటికి వస్తా. ఇద్దరం కలిసి పానీపూరీలు తినడానికి వెళ్దాం, సరేనా? ఓకేనే, కానీ త్వరగా వచ్చేయి. నువ్వెప్పుడూ లేటుగానే వస్తావు.
అంకితకి డబ్బులకి ఏ కొదవ ఉండదు, కానీ తనకి ఏమాత్రం గర్వం ఉండదు. అంకితలో ఉన్న ఈ గుణమే గ్రీష్మకి చాలా నచ్చేది. చదువులో కూడా అంకిత బాగానే ఉండేది. గ్రీష్మ కూడా చదువులో ఎప్పుడూ ఫస్టే వచ్చేది. అందుకే పరీక్షల సమయంలో గ్రీష్మ అంకిత చదువుకునేటప్పుడు చాలా సహాయం చేసేది. ఆ రోజు సాయంత్రం, గ్రీష్మ బయటికి రావే. అంకిత, ఎలా ఉన్నావమ్మా? నమస్తే అంకుల్, నేను బానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? నమస్తే తల్లి, నేను బానే ఉన్నా. అంకుల్, మీ బాబాయ్ గారు ఎలా ఉన్నారు? పర్లేదమ్మా, ఇప్పుడు కొంచెం ఓకే. వయసు పెరిగిపోయింది కదా. అంకుల్, గ్రీష్మాని కొంచెం పిలుస్తారా? ఇదిగో వచ్చేసా. నాన్న, నేను కాసేపట్లో వస్తాను. సరేనమ్మా, కానీ లేట్ చేయకు. అంకిత గ్రీష్మని తన కారులో కూర్చోబెట్టుకుని తీసుకెళ్లి ఇద్దరూ పానీపూరీలు తింటారు. చాలాసేపు ఇద్దరూ మాట్లాడుకుంటారు. దానివల్ల గ్రీష్మకి చాలా లేట్ అవుతుంది. అప్పుడు, గ్రీష్మ, నా మాట అసలు వినవు కదా. నాన్న ప్లీజ్, మళ్ళీ స్టార్ట్ చేయకండి. ఎందుకు చేయొద్దు? నువ్వు చెప్పినట్టే నేను నిన్ను అంకిత ముందు ఏమీ అనను. కానీ తల్లి, నా మాట అర్థం చేసుకో. ఈ ధనవంతులు అందరూ ఒకేలా ఉంటారు. మొదట బాగానే ఉంటారు, తర్వాత వాళ్ళు... కానీ నాన్న, అంకిత అలాంటిది కాదు. నన్ను నమ్మండి. నేను నీకు 1,00,000 సార్లు చెప్పాను. నువ్వు తనకి చదువు చెప్తావు కదా, అందుకే తను నీతో ఉన్నట్టు నాటకం ఆడుతుంది. అలా చూస్తూ ఉండు, ఒకరోజు తన గురించి నీకే తెలుస్తుంది. అప్పుడు నీతో మాట్లాడదు కూడా. గ్రీష్మ తండ్రి తనకి నచ్చజెప్తూ ఉంటాడు. అక్కడేమో అంకిత తండ్రి సేట్ అమర్లాల్ కోపంతో కూతురి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎక్కడికెళ్ళావమ్మా? నేను గ్రీష్మ పానీపూరీలు తినడానికి వెళ్ళాను డాడీ, మెయిన్ మార్కెట్కి. అరే, మేనేజర్కి చెప్తే నీకోసం పానీపూరీలు ఇక్కడికే తెప్పించేవాడుగా. డాడీ, పానీపూరీలు బండి దగ్గర తింటేనే బాగుంటాయి. గ్రీష్మ రేపు బయటికి వెళ్తుంది, అందుకనే. అరే అంకిత, నేను నీకు 100 సార్లు చెప్పాను ఆ అమ్మాయికి దూరంగా ఉండమని. నీ స్టాండర్డ్కి తను సూట్ అవ్వదమ్మా. డాడీ ప్లీజ్, తను నా ఫ్రెండ్, తన గురించి అలా మాట్లాడకండి. అంకిత, నా మాట గుర్తుపెట్టుకో. పేదవాళ్ళు ధనవంతులు ఎప్పటికీ ఫ్రెండ్స్ కాలేరు. తన దృష్టంతా నీ డబ్బుపైనే ఉంటుంది. నువ్వు తనని అటూ ఇటూ తిప్పి అవి ఇవి తినిపిస్తావుగా, అందుకే తను నీతో ఫ్రెండ్షిప్ నాటకం ఆడుతుంది. చూస్తూ ఉండమ్మా, ఏదో ఒక రోజు తను నిన్ను డబ్బులు అడుగుతుంది. గ్రీష్మ చాలా అభిమానం గల అమ్మాయి, అలాంటిది కాదు. అది నీకు సమయమే చెప్తుందమ్మా తను ఎలాంటిదో. అయినా నువ్వు కొంచెం దూరంగా ఉండు, ఇది నా ఆర్డర్. అంకిత కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అమర్లాల్ కూడా తన గదిలోకి వెళ్ళిపోతాడు. కానీ అక్కడ ఇంకెవరో ఉంటారు. ఇవన్నీ వింటూ ఉంటారు. అదేంటంటే అంకిత గ్రీష్మ ఇంట్లో తన పర్స్ మర్చిపోతుంది. అది తిరిగి ఇవ్వడానికి గ్రీష్మ అంకిత ఇంటికి వస్తుంది. కానీ తను తలుపు దాటి వెళ్ళలేకపోతుంది. ఎందుకంటే తను అంకిత మరియు అమర్లాల్ మాటలు మొత్తం వింటుంది. తను చాలా బాధపడి తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ దీని గురించి తను అంకితతో ఎన్నడూ ప్రస్తావించదు. అలానే అంకిత మరియు గ్రీష్మ ఫ్రెండ్షిప్లో కూడా తేడానే రాదు. ఇలానే కాలం గడిచిపోయింది. కాలేజ్ లాస్ట్ ఇయర్ కూడా పూర్తవుతుంది. కాలేజ్ లాస్ట్ డే నాడు అంకిత గ్రీష్మని కాలేజ్ మొత్తం వెతుకుతూ ఉంటుంది. కానీ గ్రీష్మ ఎక్కడా కనిపించదు. ఎందుకంటే తను హాస్పిటల్లో ఉంటుంది. డాక్టర్ ప్లీజ్ మా నాన్నని కాపాడండి. చూడమ్మా, మా ప్రయత్నం మేము చేస్తాం. కానీ పేషెంట్ కండిషన్ సీరియస్గా ఉంది. నువ్వు త్వరగా 2 లక్షల రూపాయలు అరేంజ్ చేసుకో, లేదంటే మేము ఆపరేషన్ చెయ్యలేమమ్మా. లేదు లేదు డాక్టర్, మీరు ఆపరేషన్ కోసం రెడీ చేయండి. నేను మనీ అరేంజ్ చేసి తీసుకొస్తా. గ్రీష్మ తెలిసిన వాళ్ళందర్నీ సహాయం అడుగుతుంది. కానీ అందరూ చేతులెత్తేస్తారు. అప్పుడు గ్రీష్మ ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు అప్పుగా తీసుకుందామని అనుకుంటుంది. కానీ అప్పుడే తనకి అంకిత గుర్తొస్తుంది. ఓహో, అంకితకు అసలు విషయమే చెప్పనే లేదు. తను నన్ను వెతుకుతూ ఉంటుంది. ఒక పని చేస్తా, ఒకసారి తనని కలుస్తా, అంతా చెప్తాను. ఈ ఇల్లు తాకట్టు పెట్టడంలో తను ఏదైనా సహాయం చేస్తుందేమో. ఇప్పుడే తన్ని కలవడానికి వెళ్తా. అలా అనుకుని గ్రీష్మ అంకితాని కలవడానికి వెళ్తుంది. అక్కడ అంకిత తండ్రి అమర్లాల్ ఉంటాడు. చెప్పు, ఏంటి సంగతి? అంకుల్, అది అంకితాని ఒకసారి కలవాలి. తను వాళ్ళ మామయ్య ఇంటికి వెళ్ళింది. ఇకపై అక్కడే ఉంటుంది. నువ్వు తనని కలిసే ప్రయత్నం చేయకు, అర్థమైందా నీకు? ఒక విషయం గుర్తుపెట్టుకో,
తను నిన్ను ఎప్పటికీ కలవదు. ఆ మాట విని గ్రీష్మకి చాలా బాధనిపిస్తుంది. తనకి తన తండ్రి మాటలు గుర్తొస్తూ ఉంటాయి. నువ్వు తనకి చదువు చెప్తూ ఉంటావుగా, అందుకే తను నీతో ఫ్రెండ్షిప్ నాటకం ఆడుతుంది. అలా చూస్తూ ఉండు, ఒకరోజు తన గురించి నీకే తెలుస్తుందమ్మా. గ్రీష్మకి తన తండ్రి చెప్పింది నిజమే అనిపిస్తుంది. అంకిత తనని ఫ్రెండ్ అనే అనుకోలేదు. అందుకే ఒక్క మాట కూడా చెప్పకుండా కలవకుండానే వెళ్ళిపోయింది. సర్లే అంకిత, నేను నీతో స్నేహం చేసేటంతటి దాన్ని కాదనుకుంటే చూస్తూ ఉండు, నేను కూడా నిరూపిస్తాను. ఆ తర్వాతనే నీ ముఖం చూస్తాను. నేను ఏ విషయంలో కూడా నీకంటే తక్కువగా ఉండను. గ్రీష్మ కళ్ళల్లో నీళ్లు నిండుకుంటాయి. తను నిర్ణయించుకుంటుంది ఏదో ఒకటి అవ్వాలని. తన తండ్రి బాగై ఇంటికి వచ్చాక ఆ తర్వాత తను రాత్రి పగలు చదివి యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాయాలనుకుంటుంది. గ్రీష్మ ఫస్ట్ అటెంప్ట్లోనే యూపీఎస్సీ క్లియర్ చేస్తుంది. కొద్ది సంవత్సరాల్లోనే తను కలెక్టర్ అయిపోతుంది. జై హింద్ మ్యామ్. జై హింద్ మనీష్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ మ్యామ్. చెప్పండి, నన్ను కలవాలన్నారట? హా మ్యామ్, నిన్న మీరు నా టిఫిన్ బాక్స్లో ఉన్న పనీర్ పరాటాలు తిన్నారుగా, మీకు అవి చాలా నచ్చాయిగా. అందుకే ఈరోజు మిమ్మల్ని మా ఇంటికి డిన్నర్కి పిలవడానికి వచ్చాను. మీరు మా ఇంటికి వస్తే మీ అండ్ మై వైఫ్ విల్ బీ వెరీ హ్యాపీ మ్యామ్. అయ్యో తప్పకుండా, ఇట్స్ మై ప్లెజర్. ఈరోజు సాయంత్రం పన్నీర్ పరాటాలతో తిందాం. ఓకే మ్యామ్, ఈవినింగ్ కలుద్దాం. రెడ్ లైట్ ఉండే కారులో గ్రీష్మ ఎస్పీ మనీష్ ఇంటికి వెళ్తుంది. ఎస్పీ మనీష్ తనని గేట్ దగ్గర రిసీవ్ చేసుకుంటాడు. మ్యామ్, మీట్ మై వైఫ్ అంకిత. 5 సంవత్సరాల తర్వాత అంకిత మరియు గ్రీష్మ ఎదురుపడతారు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుని కంగారు పడతారు. ఆ తర్వాత గ్రీష్మ మనీష్తో ఇలా అంటుంది. సారీ మనీష్, ఐ హ్యావ్ టు గో. నాకు చాలా అర్జెంట్ పని గుర్తొచ్చింది. చాలా అర్జెంట్, ఐ హ్యావ్ టు గో. మనీష్ ఏదైనా అనేలోపే గ్రీష్మ త్వరగా బయటికి వెళ్లి కారులో కూర్చుంటుంది. తనకి చాలా కోపం వస్తుంది. మరోవైపు అంకిత తలుపు దగ్గర నిల్చుని ఏడుస్తూ ఉంటుంది. అంకిత, అంకిత. చాలా రోజులు గడిచిపోతాయి. ఒకరోజు ఒకచోట గొడవలు అవుతూ ఉంటాయి. అక్కడ మనీష్ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. కానీ అప్పుడు ఒక దుండగుడు ఒక గన్తో మనీష్ని కాల్చేస్తాడు. మనీష్ని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఆ హాస్పిటల్ ఏ ఏరియాలో ఉందంటే ఒకప్పుడు గ్రీష్మ మరియు అంకిత కలిసి తిరిగిన చోటు. మనీష్కి ఇలా జరిగిందని తెలిసి గ్రీష్మ మరియు అంకిత వెంటనే హాస్పిటల్కి బయలుదేరతారు. ఇద్దరిలో అంకిత ఫస్ట్ హాస్పిటల్కి చేరుకుని, డాక్టర్ ప్లీజ్ నా భర్తని కాపాడండి. చూడండి, ఒక్క నిమిషం అమ్మా, మిమ్మల్ని ఇంతకుముందు ఎక్కడో చూశాను అనుకుంటా. మీరేగా ఆ రోజు ఆ పేదవాడికి సహాయం చేసింది? అంకిత కదా, అదేగా మీ పేరు? అవును డాక్టర్, కానీ ఈ విషయం మీరు ఎవ్వరికీ చెప్పలేదుగా. లేదమ్మా, నేనేమీ చెప్పలేదు. కానీ నీ ఫ్రెండ్ తర్వాత డబ్బులు తీసుకొని వచ్చింది. తన తండ్రిని బ్రతికించమని చాలా వేడుకుంది. వాళ్ళ ఇల్లు తాకట్టు పెట్టిందని కూడా విన్నాను. కానీ నువ్వు చేసిన సహాయం వల్ల తనకి ఇల్లు దక్కిందమ్మా. ఆ ఆపరేషన్కి డబ్బులు నువ్వే ఇచ్చావని తనతో నేను ఒక్క మాట కూడా చెప్పలేదు. సార్, అవి మా నాన్న డబ్బులు. నా స్నేహితురాలి తండ్రి ప్రాణాల్ని కాపాడడానికి ఆ సమయంలో నా స్నేహాన్ని తాకట్టు పెట్టాల్సి వచ్చింది. నా బెస్ట్ ఫ్రెండ్ని కోల్పోయాను, కానీ ఇప్పుడు నేను నా భర్తని కోల్పోలేను. ప్లీజ్ డాక్టర్, సేవ్ మై హస్బెండ్, లేదంటే నేను బ్రతకలేను. అలా అని అంకిత చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే తన భుజం మీద ఎవరో చెయ్యి వేస్తారు. అంకిత తిరిగి చూసేసరికి అక్కడ గ్రీష్మ ఉంటుంది. దేవుడు నీకెప్పుడూ అన్యాయం చేయడు అంకిత, నువ్వెప్పుడూ కరెక్టే చేశావు. గ్రీష్మ మాటలు విని అంకిత తనని గట్టిగా హత్తుకుంటుంది. వాళ్ళిద్దరినీ చూసి మనీష్ కూడా చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత అందరూ ఆనందంగా ఉంటారు. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూ